నిజానికి కన్నడ హీరోయిన్లు ఇప్పుడు తెలుగులో కాస్త స్లో అయ్యారు. ఆ ప్లేస్ ని ఫిల్ చేస్తున్నారు మలయాళ భామలు. ఒకప్పుడు తమిళ్ కన్నడ హీరోయిన్లతో నిండిపోయిన టాలీవుడ్ ఇప్పుడు మాత్రం మలయాళ హీరోయిన్లు ఓవర్టేక్ చేస్తున్నారు అనడంలో డౌట్ లేదంటున్నారు ఆడియన్స్. మలయాళ హీరోయిన్లు ఇప్పుడు మన హీరోలకి మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. ఒకవైపు బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో దుమ్ము లేపుతున్నా కూడా మలయాళ హీరోయిన్లు తమ హవా చూపిస్తున్నారు. స్పెషల్లీ ప్రేమలో హీరోయిన్ మమితా బైజు మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. వెంకీ అట్లూరి సూర్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా మమిత నటిస్తూ ఉండడంతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కైడు లోహర్ కూడా తెలుగులో స్పీడ్ పెంచేసింది. ఇప్పటికే 1-2 సినిమాల్లో చేసిన కయాడు విశ్వక్ సేన్ అనుదీప్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫంకీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో తన లక్ ని చెక్ చేసుకుంటున్న హీరోయిన్ మాళవిక మోహనన్. ఎంట్రీ ఇవ్వడమే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీతో ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే మలయాళంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన మాళవిక ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తోన్న రాజాసాబ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. మలయాళ హీరోయిన్లలో తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తోంది సంయుక్త మీనన్. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన సంయుక్త మీనన్ టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయింది. అఖండ 2తో పాటు నిఖిల్ తో స్వయంభూ, శర్వానంద్ తో నారీ నారీ నడుమ మురారి, పూరి జగన్ డైరెక్షన్ లో మూవీ, ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తూ తెలుగులో మోస్ట్ వాంటెడ్ అవుతోంది. తెలుగులో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ అప్పటి నుంచి సినిమాలు చేస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం తెలుగులో ఏదో ఒక సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్న అనుపమ పరమేశ్వరన్ లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్ తో అదరగొట్టింది. ఈ సంవత్సరం పరదా సినిమా రిలీజ్ చేసిన అనుపమ శర్వానంద్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా కూడా నటిస్తోంది. ఇలా వరుసగా కన్నడ, మలయాళ హీరోయిన్లు తెలుగులో హవా నడిపిస్తున్నారు.